హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు వీడియోలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్రిప్టో కేటగిరీ ఆర్ క్రిప్టో నేరేటివ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ క్రిప్టో నేరేటివ్ మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. బట్ మనకి ప్రీవియస్ సైకిల్కి ఈ సైకిల్కి డిఫరెన్స్ ఏంది, ఇది ఎందుకు క్రిటికల్గా మారింది అన్నది మనం క్విక్గా వీడియోలో డిస్కస్ చేద్దాము. సో అదే మనం మాట్లాడబోయే కేటగిరీ ఏంటంటే మీమ్ కాయిన్స్. సో మనకి లాస్ట్ సైకిల్‌లో గూడా ఉన్నాయి మీమ్ కాయిన్స్, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాట్స్ ద డిఫరెన్స్ అని మీరు అడగొచ్చు. అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీరు నా ఛానల్‌ని వాచ్ చేస్తుంటే ఒకసారి ప్లేలిస్ట్‌లు గూడా చెక్ చేయండి. ఎందుకంటే ఇందులో చాలా మట్టుకి బిగినర్స్‌కి యూజ్ చేసే హౌ టు ట్రేడ్ అని చెప్పేసి బిట్‌కాయిన్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ కూడా చాలా మటుకు ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. సో ఇంకా మనం డైరెక్ట్ వీడియోకెళ్తే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 1 మంత్‌లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీ అయితే మీమ్స్ అని చెప్పుకోవచ్చు ఈ బబుల్స్ ద్వారా. సో నెక్స్ట్ మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్‌కి ఇప్పటికి మీమ్ కాయిన్స్ అనేదైతే ఒక మెయిన్ స్ట్రీమ్ కేటగిరీ అయింది. సో దానికంటే ముందు జస్ట్ ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏందంటే ప్రతీది మాత్రం ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయండి. ఇది జస్ట్ నేను ఇప్పటివరకు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ నేను మీతోని షేర్ చేస్తున్నాను. దానివల్ల మీరెళ్లి ఈ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అని చెప్పడం కాదు ఈ వీడియో ఉద్దేశ్యము. ఇంకొకటి ఏంటంటే మళ్ళా నాట్ మోర్ దెన్ 2% అంటే మీ పోర్ట్‌ఫోలియోలో మోర్ దెన్ 2, 3% కంటే అయితే ఈ మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే క్రిప్టోనే రిస్కీ. ఇది మీమ్ కాయిన్స్ ఇంకా ఇంకా రిస్కీ. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కంపేర్ టు ప్రీవియస్ సైకిల్స్ ఏంటంటే మీమ్ కాయిన్స్ అనేది మెయిన్ స్ట్రీమ్ అయింది. సో లాస్ట్ టైమ్ ఎలా ఉండే అంటే మీమ్ కాయిన్స్ చాలా మటుకు సీరియస్ ఇన్వెస్టర్స్ మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. ఓన్లీ క్విక్ రిటర్న్స్ రావాలనుకున్న వాళ్ళు మాత్రమే మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అది స్టిల్ ఒక ఆహ్, అంటే అన్‌పాపులర్ కేటగరీ లాగానే ఉండేది. బట్ ఇప్పుడు అది చేంజ్ అయింది. ఇప్పుడు మనకి మీమ్ కాయిన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి టోటల్ 56 బిలియన్. సో అది మీకు ఒకసారి వరల్డ్‌లోనున్న బిగ్ కంపెనీస్‌తోని కంపేర్ చేద్దాం. 56 బిలియన్ అంటే ఇప్పుడు మనకి మీరందరికీ కాయిన్ బేస్ తెలుసు ఎక్స్‌చేంజ్. కాయిన్ బేస్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 51 బిలియన్. అలానే జియోమి గాని, ఈవెన్ చాలా మటికి మీకు తెలిసిన జనరల్ మోటార్స్ 48 బిలియన్. సో మనకి కొన్ని ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. హెచ్‌సిఎల్ అట్లాంటియి. అవన్నీ కూడా 51 బిలియన్ లోపే ఉన్నాయి. ఈవెన్ హెనికెన్ 54 బిలియన్. సో హోండా 54 బిలియన్. సో మీరు జస్ట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అంటే మనకి ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీమ్ కాయిన్స్‌లో అని చెప్పేసి. మళ్ళీ ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ మీమ్ కాయిన్‌లో ఏంటంటే ఎవ్రీ 5 మినిట్స్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ మీమ్ కాయిన్స్ వస్తున్నాయి. సో యాక్చువల్‌గా ఒక 15 మినిట్స్‌లో మీమ్ కాయిన్ తయారు చేయొచ్చు. మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్‌లో చెప్పండి. యాక్చువల్‌గా 15 మినిట్స్ కూడా కాదు. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 10 మినిట్స్‌లో కూడా మీమ్ కాయిన్ చేసి యాక్చువల్‌గా మార్కెట్‌లో లాంచ్ చేయొచ్చు. అంత క్విక్. సో దానివల్ల ఏమవుతుందంటే మినిట్, 5 మినిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ మీమ్ కాయిన్స్ అసలు కౌంట్ కూడా చేయలేము. అన్ని మీమ్ కాయిన్స్ వస్తున్నాయి మార్కెట్‌లో. సో అలాంటప్పుడు మనం గుడ్ మీమ్ కాయిన్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం ఎలా అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు మీరు నా వీడియోని ఎంజాయ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. సో నెక్స్ట్ ఇంకొక మెయిన్ చేంజ్ ఏంటంటే లాస్ట్ బుల్ రన్‌కి ఇప్పటికి యాక్చువల్‌గా బ్లాక్ చైన్స్ వాళ్ళే డైరెక్ట్‌గా మీమ్ కాయిన్స్ లాంచ్ చేస్తున్నారు. ఇదివరకే ఆ ఫినామినా ఉండేది గాదు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య మనకి జస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఫాక్సీ అనే కొత్త మీమ్ కాయిన్ లాంచ్ చేసింది. సో అది ఎలా అంటే లీనియర్ బ్లాక్ చైన్ వాళ్ళు ఆల్మోస్ట్ అంటే వాళ్ళు డైరెక్ట్ కాకున్నా గూడా ఇండైరెక్ట్ సపోర్ట్‌తోని మెటామాస్క్, లీనియా దే ఆర్ ఆల్ సేమ్ ఓనర్స్ అన్నట్టు మెటామాస్క్ వాలెట్ వాళ్ళే. సో వాళ్ళే ఫాక్సీ బిహైండ్ ఉండి మొత్తం లాంచ్ చేశారు. అలానే ఇప్పుడు బిట్ గెట్ వాలెట్ కూడా. సో వాళ్ళు ఎయిర్ డ్రాప్ కోసము వాళ్ళు కూడా ఒక అని కొత్త మీమ్ కాయిన్ బిట్ గెట్ యూజర్స్ అందరికీ వాలెట్‌లోకి డ్రాప్ చేస్తారు. అలానే సొలానా టు మొబైల్. ఇప్పుడు మీరు ఎవరైతే సొలానా టు మొబైల్ ఆర్డర్ చేస్తారో చాలా మటికి వాళ్ళు మీమ్ కాయిన్స్‌ని ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు. సో బేసిక్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక కొత్త కాయిన్‌ని క్విక్‌గా క్రియేట్ చేసేసి క్యాష్ జనరేట్ చేయడానికి ఆ బ్లాక్ చైన్ వాడే పర్టిక్యులర్ యూజర్స్ గాని, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ లైక్ సోలానా మొబైల్ వాడే వాళ్ళకి గాని బెనిఫిట్ వచ్చేటట్టు చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ బ్లాక్ చైన్ పైన యూజర్స్ ఎక్కువ పెరిగిపోతున్నారన్నట్టు. సో ఆ సిస్టమ్ ఇదివరకు లేకుండే. అలానే మనకి ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏందంటే కొత్త కేటగరీస్ కూడా వచ్చినాయి మీమ్ కాయిన్స్‌లో. ఇప్పుడు
బేస్డ్ మీమ్ కాయిన్స్ అని, క్యాట్ బేస్డ్ మీమ్ కాయిన్స్ అని, పొలిటికల్ బేస్డ్ మీమ్ కాయిన్స్ అని చెప్పేసి, బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్స్ అని గాని చాలా మటుకైతే మీమ్ కాయిన్స్ వచ్చినాయి. సో, ప్రతి బ్లాక్ చైన్‌లో గూడా ఒక్కొక్క ప్రీమియర్ మీమ్ కాయిన్ అయితే ఉంది. ప్రీమియర్ మీమ్ కాయిన్ అని ఎందుకంటున్నా అంటే, ప్రతి బ్లాక్ చైన్ దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయడం గాని, అంటే ఎక్కువ సేల్స్ ఉండడం గాని, మార్కెట్ క్యాప్ ఉండడం గాని అయితుంది. సో, మనం ఇథీరియం మీద చూస్తే షిబా పాపులర్. అలానే సొలానా బ్లాక్ చైన్ పైన మనకి బాంక్ గాని, డాగ్ విఫ్ హ్యాట్ గాని, మైరో. బేస్‌లోనైతే బ్రెట్, డీజెన్, బేస్డ్ షిబా ఇవి కొంచెం ఎక్కువ పాపులర్. కార్డానో వాళ్ళు కూడా ఒక మీమ్ కాయిన్ ఉంది. అది స్నేక్ అని చెప్పేసి. అవాక్స్‌లో కాకీను, లీనియాలో ఫాక్సీ. సో, ఇవి ఎక్కువ ప్రీమియర్ మీమ్ కాయిన్స్ అని చెప్పొచ్చు పర్టిక్యులర్‌లో. సో, ఇప్పుడు మనం ఇన్ని మీమ్ కాయిన్స్‌లో ఎలాంటి మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు? నేను దేనిలో ఇన్వెస్ట్ చేశానన్నది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకిక్కడ కాయిన్ గెక్కోలో కూడా మీరెళ్తే టాప్ మీమ్ కాయిన్స్ అని చెప్పేసి కూడా మార్కెట్ క్యాప్ వైస్ ఉంది. సో, నేను డిసైడ్ చేసుకున్నది ఎలా అంటే 2 పర్టిక్యులర్ 2 ఐటెమ్స్ చూస్తున్నాను. ఏంటంటే ఒకటి వాల్యూమ్ ఎంత ఉంది? అలానే మార్కెట్ క్యాప్ ఎలా ఉంది? ఇప్పుడు రిస్కీ ఏమవుతుందంటే కొత్త మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ చాలా వస్తాయి. 100x కూడా రావచ్చు, 50x కూడా రావచ్చు. బట్ రగ్ పుల్స్ ఎక్కువ ఉంటున్నాయన్నట్టు. రగ్ పుల్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక కొత్త మీమ్ కాయిన్ క్రియేట్ చేస్తారు. అది 1 డే, 2 డే బాగా పాపులర్ అవుతది. అండ్ థర్డ్ డే సడెన్‌గా అంటే లిక్విడిటీ రిమూవ్ చేస్తారన్నట్టు. సో, మనం ఏమవుద్దంటే మన వాలెట్‌లో బ్యాలెన్స్ ఉన్నట్టు చూపిస్తది ఆ కాయిన్స్. బట్ వాటిని సెల్ చేయలేమన్నట్టు. వాటిని రగ్ పుల్స్ అంటుంటారు. సో, అలాంటి లిక్విడిటీ రిమూవ్ చేసి స్కామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి నేను తీసుకున్న అప్రోచ్ ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ మీమ్ కాయిన్స్‌లోనే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకు వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్ గాని, టెలిగ్రామ్ యూజర్స్ గాని ఆ పర్టిక్యులర్ మీమ్ కాయిన్‌కి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, దానివల్ల ఎస్టాబ్లిష్డ్ మీమ్ కాయిన్స్‌లోనే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో, అందులోనే ఫస్ట్ వచ్చేసి డాగ్ విప్ హ్యాట్. సో, ఇదైతే సొలానా బేస్డ్ మీమ్ కాయిన్. ఇప్పుడు మనకి మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.9 ఉంది. ఆల్మోస్ట్ 3 ట్రిలియన్. సో, మీరు దాన్ని డోజ్, షీబాతోని కంపేర్ చేస్తే డోజ్ 22 బిలియన్, షీబా 15. సో, డాగ్ విఫ్ ఫ్యాట్‌కైతే మొమెంటమ్ చాలా ఉంది ఈ మధ్య. సో, మనకి మోస్ట్‌లీ ఉన్న ట్విట్టర్ టాక్ గాని, ఇప్పుడు టెలిగ్రామ్‌లో మామూలుగా రీసెర్చ్ ప్రకారం చూస్తేనైతే ఇది 10 బిలియన్ మార్కెట్ క్యాప్ ఈజీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది పీక్ బుల్ టార్క్‌లో. సో, అంటే మనకి ఆల్మోస్ట్ ఇంకో 3x ఛాన్సెస్ ఉంది. సో, ఎక్స్‌పెక్టెడ్ $10 అది గ్యారంటీ ఏం లేదు. బట్ అట్‌లీస్ట్ $10 అంటున్నా కాబట్టి ఇంకొంచెం అయితే రిటర్న్స్ మనకి 7, $8 వరకు కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంది. జస్ట్ లాస్ట్ మంతే ఆల్మోస్ట్ ఇది $5 వరకే రీచ్ అయింది. స్టిల్ ఇంకా డిప్‌లోనే ఉందని చెప్పుకోవచ్చు. సెకండ్ బాంక్. సో, బాంక్ ఏంటంటే హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఇది మనకి ఎక్కువ పాపులర్ అయింది లాస్ట్ ఇయర్ సొలానా మొబైల్ వాళ్ళకి ఫ్రీ ఎయిర్ డ్రాప్ చేశారు. సో, దానివల్ల చాలా పాపులర్ అయింది. లాస్ట్ లాస్ట్ వీక్‌లో గూడా దుబాయ్‌లో టోకెన్ 2049 షోలోనైతే గూడా వాళ్ళు హ్యూజ్ డ్రోన్ షో చేయడం గానీ, యూఎస్‌లో కొన్ని బాక్సింగ్ ఈవెంట్స్‌ని ప్రమోట్ చేయడం గాని అయితే బాంక్ వాళ్ళు చేస్తున్నారు. సో, మీరు ఈవెన్ యూట్యూబ్‌లోకెళ్ళి బాంక్ డ్రోన్ షో దుబాయ్ అని కొట్టినా గూడా వస్తుంది. సమ్ రీజన్ నాకిక్కడ లోడ్ కావట్లేదు. అలానే నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఏంటంటే పొలిటికల్ కేటగిరీ. సో, పొలిటికల్ కేటగిరీ నేను చూజ్ చేసుకోవడం ఎందుకంటే నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చూసాను. 2024 నవంబర్‌లో యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో, ఇవి ఎక్కువ ప్యారడీ గాని, కామెడీగా ఈ పొలిటికల్ మీమ్స్ అయితే ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. సో, అందులో మనకి 3 పాపులర్ ఏంటంటే ఆహ్, జియో బోడెన్, మాగా అండ్ దెన్ డొనాల్డ్ ట్రంప్. సో, ఇవి 3 అయితే ఎక్కువగా పాపులర్‌లో ఉన్న కాయిన్స్. అంటే ఎక్కువ మనకి కంటెంట్ జనరేటింగ్‌గా అని ట్విట్టర్‌లో యూజర్స్ కామెంట్ చేయడం గానీ, యూజర్ ఫాలోయింగ్ ఉండడం గానీ, ఎక్కువగా వీటికున్నాయి. సో, మనకి మీమ్స్ సక్సెస్‌ఫుల్‌గా గావాలంటే ఇప్పుడు మామూలు రెగ్యులర్ క్రిప్టో ప్రాజెక్ట్స్‌కి ఏందంటే టెక్నాలజీ గుడ్ ఉండాలి, బ్లాక్ చైన్ బాగా వర్క్ చేయాలి, ఫాస్ట్ ఉండాలి అలాంటి క్రైటీరియా ఉంటది. ఈ మీమ్స్‌కి మెయిన్ క్రైటీరియా ఏందంటే కమ్యూనిటీ సపోర్ట్. ఇప్పుడు మనకి డోజు, షిబా అంత పాపులర్ కావడానికి వాటికి కమ్యూనిటీ సపోర్ట్ ఎక్కువగా ఉండడం వల్లనే. సో, నెక్ అలానే ఇప్పుడు ఈ పొలిటికల్ స్పేస్‌లో చూస్తేనైతే జియో బోడెను, మాగా, ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, నేను ఇంకా మాగాలో ఇన్వెస్ట్ చేయలే. రైట్ టైమ్ కొంచెం డిప్ అని చూస్తున్నాను. జియో బోడెన్, ఈ డొనాల్డ్ ట్రంప్‌లోనైతే ఇన్వెస్ట్ చేశాను. సో, ఇంకా ఫైనల్ 3 వచ్చేసి నేను అనుకున్నది ఒకటి బ్రెట్ ప్లస్ డీజెన్. సో, డీజెన్, బ్రెట్ ఇవి 2 బేస్డ్ ఆన్ బేస్ బ్లాక్ చైన్ అన్నట్టు. ఈ మనకి ఎక్కువగా
మీమ్ కాయిన్స్ ఉన్నది సోలానా బేసు. బట్ సోలానాలో మనం బాంక్ మాట్లాడాము. డాగ్ విఫ్ హ్యాట్ మాట్లాడాము. అలానే ఈ బేస్ బ్లాక్ చైన్ పైన మనకి బ్రెడ్, డీజెను మంచి హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. వీటికి ట్విట్టర్‌లో గానీ, టెలిగ్రామ్స్‌లో గానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో, ఇవి 2 బేస్ బ్లాక్ చైన్ పైన. వీటిని కొనడం గూడా మనకి ఈజీగా మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. నేను ప్రతిదానికి ఆన్సర్ జేస్తాను. సో, ఇవి 2 అయితే చాలా మటుకు ఉన్నాయి. ఒకవేళ మీకేమన్నా డిఫరెంటు మీమ్ కాయిన్స్ తెలిసినా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. నేను గూడా వాటిని కొంచెం రీసెర్చ్ జేసి నేను గూడా కొత్త కాయిన్స్ గురించి నేర్చుకుంటాను. సో, దీని తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ కాయిన్ నేను ఇన్వెస్ట్ చేసింది ఫాక్సీ. ఫాక్సీ వచ్చేసి మనకు లీనియా బ్లాక్ చైన్ మీద వచ్చింది. సో, మెటామాస్క్ ఎవరైతే స్వాప్ ఎక్కువగా చేశారో వాళ్ళకైతే ఇది ఎయిర్ డ్రాప్ చేశారు. వాళ్ళు హ్యూజ్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఆహ్, మెయిన్ రీజన్స్ 2 ఏంటంటే లీనియా బ్లాక్ చైన్ ఇప్పుడు ఫ్యూచర్‌లో ఎయిర్ డ్రాప్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ యూజర్స్ కావాలి. సో, వాళ్ళైతే ఈ లీనియా బేస్డ్ ఫాక్సీనయితే చాలా మటికి పాపులర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఈవెన్ మెటామాస్క్ వాళ్ళ సపోర్ట్ కూడా వీళ్ళకుంది కాబట్టి ఈ ఫాక్సీని కూడా మీరొకసారి చెక్ చేయండి. ఈ వీళ్ళకు ట్విట్టర్‌లో కూడా ఆల్‌మోస్ట్ 431 ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈ ఫాక్సీకి. ఇది కూడా మీరొకసారి ఆహ్, చెక్ చేయండి. ఇది ఇప్పుడు కొంచెం హైలోనే ఉంది. నిన్నటి నుంచి అయితే పెరిగింది. ఈ 7, 8 మీమ్ కాయిన్స్‌లోనైతే నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. ఇందులో మటుకు చాలా మటికి నేను ఇన్వెస్ట్ చేసినయే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక మెయిన్ టిప్ నేను చేస్తున్నదేంటంటే సపోజ్ నేను ఒక $100 ఇన్వెస్ట్ చేస్తున్నాననుకోండి. ఎప్పుడైతే అది 160, 170 అయితుందో ఆ కాస్ట్ ప్రైస్‌ని నేను సెల్ చేసేసి మిగతాది అలానే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఎంతవరకు పోతాయన్నది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, అట్‌లీస్ట్ మన కాస్ట్ ప్రైస్ మనం సెల్ చేసుకొని ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ తీసుకుంటే మిగతాది అది వదిలేసినా మనకి ఇంకా ఎంత పైకెళ్ళిపోయినా ఒకవేళ ఫుల్లీ క్రాష్ అయినా మనకి లాస్ అయితే ఉండదు. సో, అలాంటి కొన్ని టిప్స్ అయితే నేను చేస్తున్నాను. ఇంకొకటి డోజ్, షిబాలో నేను పర్టిక్యులర్‌గా ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే అవి ఆల్రెడీ 20 బిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉన్నాయి మనకి డోజ్, షిబా. సో, ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉండకపోవచ్చని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. సో, ఈ పర్టిక్యులర్ మీమ్ కాయిన్స్‌లోనైతే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నేనేమైనా మిస్ అయిన గుడ్ మీమ్ కాయిన్స్‌ని గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. కీప్ వాచింగ్.